రజని, పాతరాధ, నాగల రజని, తుపాతు శ్రీదేవి లచ్చపట్టణంలోని గీతా భవన్ లో గత 18 రోజులుగా గురువులు భాస్కర శర్మచే నిర్వహించిన అష్టదశ పురాణం ముగిసింది. ఉదయం కళ్యాణోత్సవం నిర్వహించి ఉద్వాసన జరిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఇచ్చేసినటువంటి భక్తులకి తీర్థ ప్రసాద మరియు అన్న ప్రసాద వితరణ చేశారు. 18 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాంగళ్య ధారణ కార్యక్రమం శంకర భగవ శంకర నమో నమో శివ శివ శంకర భగవ శంకర विष्णु प्रचोदयात् लक्ष्मी प्रचोदयात् महादेवाय रुद्र प्रचोदयात् कन्याकुमारी दुर्गे प्रचोदयात् वक्रतुण्डाय दंति प्रचोदयात् ईश्वर समस्तराजोपचार भक्त्योपचार शिव्योपचार पूजा पुष्पाणि समर्पयामि कल्याप्य अनन्तराजाय सर्वस्तोमोतिलाप्रतमः सर्वस्याति सर्वसदिति सर्वमेवेन आप्नोति सर्वं वेदि देवस्या देव्या शरणतमो सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु लोकाः समस्ताः सुखिनो भवन्तु कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा క్షమించాలని వేడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నలుగురితో 400 మంది డిస్టర్బెన్స్ కావద్దు. గురుగారు చెప్తూ ఉంటారు, ఎవరు కూడా మధ్యలో లేవకండి, అటు ఇటు తిరగకండి. ఇవే మాటలు నేను చెప్పి ఎక్కడ వాళ్ళని అక్కడనే నిశ్శబ్దంగా ఉండే ప్రయత్నం చేశాం. ఇక్కడ పురాణ ప్రవచనం వినేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఆహర్నిశలు కష్టపడడం జరిగింది. ఆ 18 మంది తల్లులు కూడా అంటే ఏ విధమైన పనులు చేయాలనేది వాళ్ళు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చాం. ఇప్పుడు అసలు శిశులైనది మనకు లింగ పురాణ సమయంలో గురుగారిని ఒక మాట చెప్పినారు. ధర్మపురి జగిత్యాల ఆధ్యాత్మిక రహదారిపై 1000 లింగాలతో కూడుకున్న సహస్రలింగేశ్వరుడు కొలువై ఉంటే ఆయన యొక్క ఆది దంపతుల యొక్క విషయాన్ని ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. లింగం అంటే ఏంటి, పానవట్టం అంటే ఏంటి, బీజం ఏంటిది, సృష్టి లయ కారణాలు ఏంటి అని ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. మరి మా అందరికి కనిపించింది, ముఖ్యంగా ఈ ముగ్గురు తల్లులో కనిపించింది, ఆ సహస్రలింగేశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆ శివపార్వతులను తోడుకొద్దాం, వాటికి కళ్యాణం చేద్దామని అక్కడికి వెళ్ళి వచ్చాయి అవన్నీ. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఆది దంపతులు వెళ్తే మాకు ప్రధాన కలశ ఉద్వాసన సమయంలో ఆ పవిత్ర జలం మా వద్దకు వస్తుందా లేదా, గురువు గారు అక్కడ కూడా వచ్చి ఆ కార్యకర్తలకు సంప్రోక్షణ చేస్తారు. ఇబ్బంది ఏమి లేదు. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ 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 శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ జయ జయ
శ్రీమన్నారాయణ. మనమంతా ఏం కోరుకుంటాం? ఇలాంటి అనేకమైన కార్యక్రమాలను నిర్వహించే శక్తిని, సామర్థ్యాన్ని ఆది దంపతులు, పరమాత్ముడు ఈ 18 మందికి, ఈ ముగ్గురు అమ్మలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ కలగాలని ఆ స్వామిని మనం అంతా కోరుకుందాం. ఇలాంటి కార్యక్రమాల్లో మళ్ళీ మళ్ళీ మనం పాల్గొనే అవకాశాన్ని కూడా మనకు కలిగింది అంట. రావాలి మీరు లోకరక్షణ హేతునా చెప్పండి చూడండి. లోకరక్షణ హేతునా కంటే శుభోత్తరాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం శుభ అత్యంతానుకూల్యతామసిద్ధిరస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువదేవో బృహస్పతిః ధ్రువం చైత్రశ్చాగ్నిశ్చ రాధాస్కంధారయదాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషాః తస్మై దేవాతి ధ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః. ఆంటీ చూడండి ఆంటీ అదే రెండు ఇంకొకటి ఎవరు ఇంకొకటి ఆమె రెండిట్లలో
పెరుగు లేదా కాడ ఏమో ట్రైన్ వేయండి ట్రైన్ వేయండి సార్ సినిమా సార్ ఉంటానండి జరి ఈటీవీ